ఈ రోజు నేను ప్రకటించ సత్యం, తృణీకరించబడుతున్నావు, అవమానపరచబడుతున్నావు, గేలి చేయబడుతున్నావు, నిర్లక్ష్యం చేయబడుతున్నావు. అందరూ అసహ్యించుకున్నారు. ఎందుకో నేను ఎవరికి నష్టం చేయలేదు, ఎవరిని ఏమనలేదు, అయినా నన్ను బాధ పెడుతున్నారు, నన్ను అసహ్యంగా చూస్తున్నారు అని బాధపడుతున్న వాళ్ళందరూ అమాయకులే. నువ్వు దేవుని విన్నవైతే, ఈ రాత్రి దేవుని మాట వింటే, తృణీకరించబడుతున్న కొద్దీ నీకు అర్థం అవ్వాల్సిన మాట అయితే, దేవుడు నన్ను ఏర్పరచుకునే టైం దగ్గరికి వచ్చిందన్నమాట. దేవుడు నన్ను తన చేతుల్లోకి తీసుకుని పోతున్నాడు అనమాట. నన్ను ఏదో ఒక పాత్రగా మారుస్తాడు, ఏదో ఒక స్థానంలో నిలబెడతాడు. వెలుపటి ఆవరణములో బలిపీఠమైన పరిశుద్ధ స్థలములో ఉండే ధూప వేదికైనా, లేకపోతే ఆ సముఖపు రొట్టెల బల్లైనా, అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి మందసమైన అసలు మందిరము చుట్టూ ప్రాకారము నిలబట్టే గోడల కరిగిన చెక్కలైన దిమ్మలైన ఏదో ఒక స్థానములో నన్ను దేవుడు పెట్టబోతున్నాడు అనే విశ్వాసము కలిగి మీరు